ఉత్తరప్రదేశ్లో నేతాజీ ఎన్నిక యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. ఎన్నికలు ఏవైనా అడ్డే లేని ఈ మల్లయోధుడికి వర్తమానం మాత్రం ఒడిదుడుకులమయమే. అన్న పోటీ చేస్తున్నాడంటే అన్ని తానే చూసుకునే తమ్ముడు సొంత పార్టీ పెట్టుకుని దూరమయ్యారు. కొడుకు కోడలు తాము పోటీ పడే నియోజకవర్గాల్లో బిజీ అయ్యారు. 3 సార్లు యూపీ సీఎంగా కేంద్ర మంత్రిగా చేసిన ములాయం మోయిన్పూరిలో తన గెలుపు కోసం పూర్తిగా పార్టీ కార్యకర్తల్ని నమ్ముకుని సొంత వ్యూహాలతో దూసుకుపోతున్నారు. సంఘ్ పరివార్ పార్టీలు ఒక్కసారి కూడా కాలు మోపని ఈ నియోజకవర్గంలో ఈసారైనా పాగా వేయాలని బీజేపీ నేతాజీతో హోరాహోరీ తలపడుతోంది. మోయిన్పూరిలో మల్ల యోధుడి బిగ్ ఫైట్. సొంత వ్యూహాలతో నేతాజీ ప్రచారం. తొలి గెలుపు కోసం బీజేపీ సమర సన్నాహాలు. బలమైన యోధుణ్ణి నిలువరించేందుకు వ్యూహాలు. ఉత్తరప్రదేశ్ అంటేనే కుల సమరాల అడ్డ. అందున మోయిన్పూరి వంటి లోక్సభ స్థానాల్లో అది గెలుపు ఓటముల్ని నిర్దేశించే ప్రధాన ప్రాతిపదిక. 1952లో ఏర్పాటైన మోయిన్పూరి లోక్సభ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 18 సార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అందులో 2 ఉప ఎన్నికలు కూడా ఉన్నాయి. వాటిలో 13 సార్లు ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు ఎంపీలుగా నెగ్గుతూ వస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం జనాభా 16,53,065 కాగా అందులో మహిళలు 7,52,492 మంది, పురుషులు 9,05,68 వరకు ఉన్నారు. లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ నేత బాద్షా గుప్తా తొలి ఎంపీగా ఎన్నికయ్యారు. 1957 ఎన్నికల్లో ప్రజా సోషలిస్ట్ పార్టీ అభ్యర్థి బన్సీదాస్ నెగ్గారు. 1962లో రెండోసారి బాద్షా గుప్తా మోయిన్పూరి నుంచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1967, 1971 ఎన్నికల్లో మహారాజ్ సింగ్ వరుసగా 2 సార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. 1977 జనతాదళ్ ప్రభంజనంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ హవాకు అడ్డుకట్టపడినట్లయింది. భారతీయ లోక్ దళ్ అభ్యర్థి రఘునాథ్ శర్మ ఆ ఎన్నికల్లో గెలుపొందారు. 1980లో ఆయనే జనతాదళ్ సెక్యులర్ టికెట్టుపై రెండోసారి కూడా ఎంపీగా ఎన్నికయ్యారు. 1984 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా వీచిన ఇందిరాగాంధీ సానుభూతి పవనాల నేపథ్యంలో చౌదరి బలరాం సింగ్ యాదవ్ దశాబ్ద కాలం విరామం తర్వాత కాంగ్రెస్ పార్టీ టికెట్టుపై నెగ్గారు. 1989, 1991 ఎన్నికల్లో మోయిన్పూరి నుంచి జనతాదళ్ నేత ఉదయ్ ప్రతాప్ సింగ్ నెగ్గారు. 1996 నుంచి నియోజకవర్గంలో సమాజ్వాదీ పార్టీ శకం ఆరంభమైంది. ఆ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ 1996, 2004, 2009, 2014 పార్లమెంటు ఎన్నికల్లో 4 సార్లు ఈ నియోజకవర్గం నుంచి ఎన్నిక కాగా ఆ పార్టీ నేతలు చౌదరి బలరాం సింగ్ యాదవ్ 1998, 1999 ఎన్నికల్లో ఎంపీగా మోయిన్పూరికి ప్రాతినిధ్యం వహించారు. ఆయన తర్వాత ధర్మేంద్ర యాదవ్ ఒకసారి, తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్ ఒకసారి ఎస్పీ అభ్యర్థులుగా మోయిన్పూరిలో పాగా వేశారు. మోయిన్పూరి నియోజకవర్గంలో దాదాపు 35% ఓటర్లు యాదవులు, 20% రాజ్పుతులు ఉన్నారు. సమాజ్వాదీ పార్టీ ఆవిర్భవించక ముందు నుంచి యాదవులు ఎటు మొగ్గితే అటే ఫలితం కనిపించేది. యూపీ రాజకీయాలను ఒక మలుపు తిప్పిన సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఇక్కడి నుంచి 5వ సారి పోటీ చేస్తున్నారు. ఏళ్ల తరబడి ప్రత్యర్థులుగా ఉన్న ఎస్పీ, బీఎస్పీలు ఈసారి ఎన్నికల్లో ఒక కూటమిగా ఏర్పడటంతో నేతాజీ భారీ మెజారిటీపై కన్నేశారు. మోయిన్పూరి నియోజకవర్గం నుంచి ఇంతవరకు ఒక్కసారి కూడా విజయం సాధించని పార్టీ ఏదైనా రాష్ట్రంలో ఉందా అంటే అది బీజేపీనే. 1971, 77, 80, 84లో జనసంఘ్కు కాని, ఆ తర్వాత ఏర్పాటైన బీజేపీకి గాని ఎక్కడ్నుంచి పోటీ చెయ్యలేకపోయారు. పొత్తుల కారణంగా అవకాశం దక్కలేదు. 1991, 96 ఎన్నికల్లో కమలనాథులు పోటీపడ్డా పరాజయమే పలకరించింది. 2014లో మోదీ హవా దేశమంతా, అందున
ఉత్తరప్రదేశ్లో తిరుగులేనట్లు ఉన్న టైంలో కూడా ఆజంఖడ్, మోయిన్పురి 2 స్థానాల నుంచి పోటీ చేసిన ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఎస్పీ కంచుకోటల్లో కమలనాథుల గెలుపును విజయవంతంగా అడ్డుకున్నారు. తిరుగులేని అడ్డా కావడంతో 80 ఏళ్ల వయస్సులో కూడా ములాయం సింగ్ యాదవ్ మోయిన్పురి నుంచే తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఉత్తరప్రదేశ్కు 3 సార్లు ముఖ్యమంత్రిగా సేవలందించడంతో పాటు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లి రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయనకు నియోజకవర్గంపై మంచి పట్టుంది. ములాయం సింగ్ యాదవ్ రాజకీయ జీవితంలో ప్రతి చిన్న ఎన్నికల్లోనూ ఆయన చిన్న సోదరుడు శివపాల్ యాదవ్ అండగా ఉండేవారు. ములాయం నెగ్గిన 8 అసెంబ్లీ, 4 లోక్సభ ఎన్నికల్లో నేతాజీ తరపున అన్ని వ్యవహారాలు తమ్ముడే దగ్గరుండి చూసుకునేవారు. కాని అన్న కొడుకు యూపీ మాజీ సీఎం అఖిలేష్తో తలెత్తిన విభేదాల తర్వాత శివపాల్ సొంతంగా ప్రగతిశీల సమాజ్వాదీ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. తన పార్టీ టికెట్టుపైనే ఫిరోజాబాద్ బరిలో పోటీ చేస్తున్నారు. ఒకానొక దశలో అన్నను కూడా తన పార్టీలోకి ఆహ్వానించారు శివపాల్ యాదవ్. ప్రగతిశీల సమాజ్వాదీ పార్టీ టికెట్టుపైనే పోటీ చేయాల్సిందిగా కోరారు. కానీ ములాయం ఎస్పీలోనే కొనసాగడానికి మొగ్గు చూపటంతో అన్నా తమ్ముళ్లు ఎవరికి వారుగా గెలుపు వ్యూహాల్లో మునిగిపోయారు. ఈసారి తమ్ముడు సేవలు పొందకుండానే ములాయం ఒంటరిగా అన్ని అయి వ్యవహరిస్తున్నారు. కొడుకు అఖిలేష్ యాదవ్ ఆయన పోటీ చేస్తున్న ఆజంగఢ్లో ప్రచారంలో బిజీ కాగా, ములాయం సింగ్ కోడలు డింపుల్ యాదవ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కనౌజ్ ప్రచారంలో బిజీ అయ్యారు. కుటుంబ సభ్యులు ఎవరి సెగ్మెంట్లపై వాళ్లు ఫోకస్ పెట్టుకోవడంతో ములాయం మోయిన్పురిలో ఒంటరయ్యారు. వేర్వేరు పార్టీలుగా విడిపోవడంతో ఈసారి శివపాల్కు ఎస్పీ నేతల మద్దతు దక్కడం లేదు. ఆయన మద్దతు అన్నకు లేదు. కుటుంబ సభ్యుల పరిస్థితి ఇలానే ఉండటంతో ములాయం పార్టీ కార్యకర్తలపై ఆధారపడి ప్రచారం చేసుకోక తప్పడం లేదు. ప్రస్తుత ఎన్నికల్లో ములాయంపై బీజేపీ అభ్యర్థి ప్రేమ్ సింగ్ సఖ్యా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతాజీపై ఎవరిని పోటీకి పెట్టలేదు. యూపీ రాజకీయ కురువృద్ధుడు ములాయం సింగ్ యాదవ్ 5వ ఎంపీగా తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఆయన ఎంత మెజారిటీతో ఎన్నికవుతారు అనే ఉత్కంఠ దేశమంతటా నెలకొంది.